హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అది నోటిఫికేషన్ యొక్క డేట్స్, అప్లికేషన్ డేట్స్ కూడా చూస్తే మీరు ఒకసారి ఖచ్చితంగా లైక్ చేయకుండా మాత్రం మర్చిపోరు. లైక్ మాత్రం చేస్తలేరండి, ఎందుకంటే వీడియో నచ్చట్లేదో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కరెక్టో కూడా నాకు తెలియట్లేదు. నాకు కూడా టైం తీసుకుంటున్నా కాబట్టి జస్ట్ చిన్న లైక్ మాత్రం చేయకుండా మాత్రం మర్చిపోకండి. ఓకే, రిక్రూట్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే పోస్టు లెవెల్ 1 ప్రకారం 7th సిపిసి ప్రకారం మనకి మెరిట్ లిస్ట్తో పాటు శాలరీ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఒకసారి చూడండి, 23/1 అంటే ఏ రోజు అండి? ఈరోజు 23 అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఈ నోటిఫికేషన్ విడుదల కావడం అని జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించడము ఈ రోజు నుంచి ప్రారంభం కాబట్టి నేను ఈ రోజు నుంచే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ డేట్ చూస్తున్నా కన్నా నన్ను ఖచ్చితంగా అనేది నమ్మాల్సిందే. ఆ తర్వాత మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పీడిఎఫ్ ఇస్తాను, క్లియర్గా అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అనేది చూసుకోవచ్చు. అప్లికేషన్ యొక్క డేట్ చూసుకున్నట్లయితే 23/1/2025 ప్రారంభమై 22/2/2025 రోజు అంటే ఫిబ్రవరి 22వ తారీఖు రోజు అంటే దాదాపుగా 30 రోజుల టైం తోటి మనకు అప్లికేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా ఇంకొక విషయం కూడా మనకి డీటెయిల్స్, వేకెన్సీస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ వేకెన్సీస్ 7th సిపిసి ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే పోస్ట్ యొక్క సిపిసి మెరిట్స్ ఉంటుంది. అయితే దాని ప్రకారం ఇంటర్నల్ పే అంటే 18,000 నుంచి మనకు శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ కూడా చూపించడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 32,438 అంటే పోస్టుల వేకెన్సీ అనేది మీరు క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో క్లియర్గా మీరు చూడడం కూడా ఇప్పుడు వీడియోలో కూడా జరగడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా అనేది అందరూ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 1/1/2025 అంటే 36 ఇయర్స్ అంటే 30 మనకి ఏజ్ లిమిట్ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. వాటికి నెంబర్స్ కూడా మనం ఫోన్ చేసి హెల్ప్ లైన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయంటే సిబిటి, ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా క్లియర్గా చూసుకోండి. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అవుతుంది. మొదటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్, 2 ఫిజికల్ టెస్ట్ చేయడం అని కూడా ఇక్కడ దాని ద్వారా కాల్ లెటర్ ఇస్తామని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత షార్ట్ లిజనింగ్ పీఈటీ అంటే మనకి 2 రకాల టెస్ట్ ద్వారా మనకి నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి క్లియర్గా కిందికి స్క్రోల్ చేసుకుంటూ చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఇక్కడ క్లియర్గా చూడండి, 6/16 విడ్త్ గ్లాస్ అంటే మనకి విజువల్స్ అంటే మనకి మెడికల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి విజువల్స్ అనమాట. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీకు సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఇవ్వడం అని జరుగుతుంది. అది కూడా క్లియర్గా మీకు మెడికల్ వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ నేషనల్ సిటిజన్ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కూడా మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, లెవెల్ 1 అంటే బేస్డ్ నార్మల్ కోర్సుకు సంబంధించిన 18 నుంచి 33 సంవత్సరాలు. అదేవిధంగా దెన్ సిఈఎన్ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే 18 నుంచి 36 సంవత్సరాల వరకు మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్, ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్కి ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా, ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ దాంతోపాటు మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అండి. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి మనకు అప్లికేషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు కూడా చూసుకున్నట్లయితే 500 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా ఒకసారి ఎస్సీ/ఎస్టీ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్, పీడబ్ల్యూ క్యాండిడేట్కి చూసుకున్నట్లయితే 250 రూపీస్
మనకు అప్లికేషన్ ఫామ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ యొక్క ట్రాన్సాక్షన్ ఇష్యూ రేటెడ్ హెల్ప్ డెస్క్ అంటే మనకు హెల్ప్కి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మనకి హెల్ప్ చేసుకోవడానికి మన కాంటాక్ట్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉందని ఒకసారి మనం క్లియర్గానే చూద్దాం. వన్స్ మనం ఇక్కడ అప్లికేషన్ చేసుకున్న తర్వాత సిబిటి టెస్ట్ ఒకటి, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ ఒకటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది 2 రకాలైనటువంటి ఫస్ట్ ఈ 2 మాత్రం మెయిన్ అండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఈ 2 మెయిన్. అవి 2 పూర్తి అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ అనేది క్లియర్గా అనేది మనం తీసుకోవచ్చు. అయితే మనకు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని కూడా చూసుకున్నట్లయితే 90 నిమిషాల పాటు టైం ఉంటుంది. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్లు, జనరల్ రీజనింగ్కి సంబంధించినటువంటి 30 క్వశ్చన్లు, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించినటువంటి మొత్తం 100 క్వశ్చన్ల గాను మనకి ఎగ్జామ్ పేపర్ ఉంటుందని కూడా క్లియర్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ 1/3 అంటే 3 రాంగ్ ఆన్సర్లకు గాను 1 మార్కు కట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ క్లియర్ చూడండి, ఎలిజిబిలిటీ పర్సంటేజ్ కూడా చూసుకున్నట్లయితే ఓబీసీ జనరల్ అన్రిజర్వ్ వాళ్ళకి 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి 30%, ఎస్సీ క్యాండిడేట్ కూడా 30% మార్క్స్ తోటి పాస్ అయితే సరిపోతుంది, క్వాలిఫికేషన్ ఇస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మేల్ ఫీమేల్ దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూడండి. 35 kgs క్యారీడ్, అదేవిధంగా 2 minutes 100 meters క్లియర్గా ఒక్కసారి వెయిట్కి సంబంధించిన 35 kgs వెయిట్, 25 kgs వెయిట్, అదేవిధంగా డిస్టెన్స్ రన్కి సంబంధించినటువంటి 100 meters 2 minutes, 100 meters 2 minutes. అక్కడ క్లియర్గా మేల్కి ఫీమేల్కి సంబంధించినటువంటి పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి మీటర్స్, దానికి సంబంధించిన పుషప్స్ ఏమి చేయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1000 meters 4 minutes and 15 seconds, 1000 meters 5 minutes and 5 minutes and 40 seconds 1 ఛాన్స్ అనేది కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది. అంటే 1 ఛాన్స్ కూడా ఇస్తామని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, అసిస్టెంట్కి సంబంధించినవి, రిజర్వ్, అన్రిజర్వ్ అన్ని రకాల పోస్టులు క్లియర్గా ఎక్కడ ఎన్ని ఉన్నాయి క్లియర్గా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది లిస్ట్ ప్రకారం. ఆ లిస్ట్లో మనకి వేకెన్సీస్ టోటల్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. 518, 186, 92, 333, 122, 1251, 248, 240. అంటే క్లియర్గా అన్ని రకాల వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం అనేది కూడా మనకి ఇక్కడ జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి క్లియర్గా అన్నీ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్, అర్థమైంది కదండి. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ద్వారా మనకి వేకెన్సీస్ కోవడం అనేది జరిగింది. ఎవరికి వాళ్ళు అంటే 10th క్లాస్కు సపరేట్గా, ఇంటర్మీడియట్కి సపరేట్గా మనకు వేకెన్సీస్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఖచ్చితంగా అనేది క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. వీడియో మాత్రం ఖచ్చితంగా అనేది లైక్ అయినా చేయండి. నోటిఫికేషన్ ఉన్న డౌట్ ఉంటే మీరు క్లియర్గా కామెంట్ సెక్షన్లో ఉండొచ్చు, లేదా మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని కూడా క్లియర్గా అనేది నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 10th క్లాస్ పాస్ అండ్ ఐటీఐ నేషనల్ అప్రిషియేషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. క్లియర్గా ఓకే. క్లియర్గా నేను నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్గా అందరు చూసుకోండి. చూసుకున్న తర్వాత డౌట్స్ ఉంటే మీరు క్లియర్గా నేను చెక్ చేసుకొని దేనికి అర్హత ఉంది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అంటే ఐటీఐ ఈక్వలెంట్ క్లియర్గా అనేది 10th క్లాస్ సపరేట్ ఉన్నాయి, ఐటీఐ కూడా సపరేట్గా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఎవరు వీడియో చూడట్లేదు, స్కిప్ చేస్తున్నారు, వీడియో చూడట్లేదు. దానివల్ల మళ్ళీ కామెంట్ సెక్షన్లో కూడా డౌట్స్ అడుగుతున్నారు. క్లియర్గా ఫస్ట్ అయితే వీడియో అనేది పూర్తిగా అనేది చూడండి. మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి చూస్తున్నా. నెక్స్ట్ ఎటువంటి ఏమైనా ఉన్నాయా ఇంకా చూస్తున్నా. నేను కూడా నాకు సంబంధించినటువంటి చేతనైనంత వరకు వెతుకుతా. మీరు కూడా నాకు సహకరించాలి ఖచ్చితంగా. ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట. మీరు క్లియర్గా అప్లికేషన్ చేసే టైంలో మీకు ఈ ఫామ్ అనేది రావడం జరుగుతుంది.
ఇక్కడ ఎస్ఎస్సి ఇక్కడ చూడండి సికింద్రాబాద్ ఉంది కదండి. తెలంగాణ వాళ్ళు అస్సలు మర్చిపోదండి. సికింద్రాబాద్ అనేది ఉంది అని ఖచ్చితంగా అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సికింద్రాబాద్లో కూడా మనకు పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. దేశం మొత్తంలో ఉన్నటువంటి పోస్టులు కాబట్టి సికింద్రాబాద్లో కూడా మనకు పోస్టులు ఉండడం అనేది జరిగింది. ఖచ్చితంగా అనేది మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకా వెబ్సైట్ అడ్రస్, వెబ్సైట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సిబిటి టెస్ట్ స్టేజ్ రిక్రూట్ ప్రాసెస్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పిఏటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, 4 రకాలు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉన్నాయా స్క్రోలింగ్ చేస్తే, ఎందుకంటే వీడియో పేజెస్ చాలా ఉంటాయి కాబట్టి పూర్తిగా వీడియో అనేది చేయడం అనేది చాలా లెంత్ అవుతుంది కాబట్టి కావాలని స్కిప్ చేస్తారు, చూడరు. ఓకే, కాబట్టి వీడియో కూడా నేను కొద్దిగానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మీరు క్లియర్గా అనేది చూసుకోండి. నాకు తెలిసిన వరకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినానని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ కూడా కింద ఇస్తాను. థ్యాంక్ యూ.